బట్టలు ఎవడు మడత పెట్టాలి? అమ్మాయి ఏం టార్చర్ మడత పెట్టుకో. 70 రోజుల బట్టలు ఉన్నాయి. देर 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 सी 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 स्कोप स्कोप करो. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇది నా లెహంగా. లెహంగా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ కొడుకా బట్టలు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమన్నాడు? వెళ్ళిపో. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. హాయ్ ఫ్రెండ్స్, ఏంది బట్టలు, ఏంది అంగడి అనుకుంటున్నారా? వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నువ్వు ఎగిరి నా కాలు మీద పడ్డావే. ఈ బట్టలు ఏంది ఫ్రెండ్స్? దెబ్బ తాకిందా? వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏంది బట్టలు అనుకుంటుర్రా? ఈ అంగడి బట్టలు వచ్చి బట్టలు షాప్ పెడతాను. సెకండ్ హ్యాండ్ ఆదివారం బట్టలు కాదు ఫ్రెండ్స్, షోకి వెళ్ళినాం, ఓకే మంచిగానే పోయినాం, వచ్చిన తర్వాత ఆగు, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు చాలా ఉన్నాయి, తీసుకొచ్చాయి. చెప్పు. నువ్వు షోకి వెళ్ళినాం, మంచిగానే ఉన్నాం, మంచిగా బట్టలు వేసుకున్నాము, షో అయిపోయింది, వచ్చినాం కదా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ బట్టలు ఎవడు మడత పెట్టాలి? అమ్మాయి ఏం టార్చర్ సో ఈ బట్టలన్నీ ఇప్పుడు మేము మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం అయింది. 70 రోజుల బట్టలు ఫ్రెండ్స్, పిండుకోవాలి, మడత పెట్టుకోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. నైస్, ఎక్సలెంట్. మీరు గెలుచుకుంటున్నారు నంది ఆస్కార్ ఫిలిం ఫేర్. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. వెళ్ళిందా? చెయ్యి వీడియో చెయ్యి. ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. నాకు ఘోరంగా ఫ్రెండ్స్, నా ఒక్కదాని వల్ల అయితే లేదు. ఇప్పుడు ఈ రోజు ఈ బట్టలు మడత పెట్టే కార్యక్రమం అయితే మేము చేయబోతున్నాము. 70 రోజుల బట్టలు ఉన్నాయి. देर 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 सी 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 स्कोप स्कोप करो. स्कोप यही ना కొడుకుని. అన్ని దేపో చెప్తా. 70 రోజుల బట్టలు, అసలు ఎన్ని బట్టలు ఉన్నాయి, వీటన్నిటిని మేము ఈరోజు మడత పెట్టబోతున్నాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే ఇతనే స్విమ్మింగ్ వచ్చేపోతే బట్టలన్నీ మడత పెట్టు. ఆడడానికి ఏమన్నా మడత పెట్టు అంటే ఇయ్యాల రేపు అనుకుంటూనే ఉన్నాం.
మొత్తానికి అసలు ఎంత లగేజ్ ఉందో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు వాటన్నిటిని మేము మడత పెట్టుకోవాలి, దేనికి దాన్ని సపరేట్ చేయాలి. ఎస్, మా ప్లాన్ ఏంటంటే ఈరోజు లగేజ్ చూపిస్తాం, రేపు సపరేట్. అదేం లేదు, ఎల్లుండు నావి సగం మడత పెట్టేస్తుంది ఆసియా, ఆ తర్వాత రోజు నాయి మొత్తం మడత పెట్టేస్తుంది. అవునా? ఆ తర్వాత రోజు ఆసియా సగం మడత పెట్టుకో. ఫస్ట్ నిన్ను మడత పెట్టేసిండ్రు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. రాజు చలో అడుగు తీసుకురాము. ఓ అదిగో బట్టలు ఏందో అవతారం ఏందో నాకంతా సావైతుంది. లేదు అబ్బో, ఫుల్ అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి. ఫుల్ అలసిపోయి ఘోరంగా నేను బట్టలు మడత తప్పు. ఇంకా తీసుకొచ్చాయి కవర్స్ అని ఈ మడత పెట్టి నాకు బట్టలు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా బట్టలు ఇలా పడుకుని మడత పెట్టుకుంటే మనకి నడుము ఇది ఎట్లా ఎటు నుంచి అసలు బట్టలు. ఏయ్ ఏమవి రోజుట పాము షోయేమో కానీ ఇప్పుడు ఇవన్నీ మొన్న వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టి అట్లా వదిలేసాం అంతే. వీటిని మడతట్లేదు. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఈ బట్టలను మడత పెట్టు. ఫస్ట్ ఉతుక్కున్నాం కదా, అవును, ఉతకడం కంప్లీట్ అయిపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఈరోజు ఏమారు ఏం వారం? నువ్వు చెప్పి ఏమారు ఫోన్ చూడు, నాకు తెలియదు. వారం తెలియకుండా బట్టలు మడతెట్టద్దు. నువ్వు ఎక్స్ట్రా చేయకు. ఇప్పుడు నువ్వు మడత పెడదామంటే నేను మొత్తం తీసిన. అబ్బా, చెప్పేసి నువ్వు అన్ని అబ్బా చేయబట్టింది నొక్కు. చేపట్టినట్లుందమ్మా. రాజు టైం అవుతుంది. రాజు సిటీ స్కానింగ్ తీపిచ్చొస్తావు. ఇది చూడు ఒకసారి. ఇంకున్నాయి రాజు. నచ్చింది. ఎక్స్ట్రా చేయకు. మడత పెట్టాల్సి వస్తుంది. రాజు బట్టలు ఆగు. ఏంది ఏంటిది? కుక్క పిల్లవా? ఇట్లా మడతెడుతున్నాయి కదా, చేలు గుంజుతున్నాయి. లేదు, సపరేట్ చేద్దాం. One eternity later. రాజు యా, మడత పెడదాం. లేకు మడత పెట్టడం కదా కానీ సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేద్దాం. ఫస్ట్ నీ సపరేట్ చేసేసుకో, నాయన సపరేట్ చేసుకో. నీవి నా ఫ్రాక్స్ ఒక వైపు అయ్యి, శారీస్ ఒక వైపు అయ్యి, టాప్స్ ఏంది రాజు ఇగో ఇట్లనే చెప్తే బామ్మ అసలు బట్టలు కావు. బామ్మ అసలు కాదు కానీ ఒక పని చేద్దాం. ఇందులోంచి ఫ్రాక్స్ అట్లా కాదు, నీవన్నీ సపరేట్ చేసేసుకో. తర్వాత నాయన్ని నేను సపరేట్ చేసేసుకుంటా. అసలుకి ఎండాకాలం అయితే లేదు నాతో. శీతాకాలం మడుతుందండి, శీతాకాలం మడుతుకో. అప్ప ప్లీజ్ రాజు. సూర్యుడికి మెసేజ్ పెట్టి రమ్మని. రమ్మని ఆడికి చూసి దెబ్బకు మోషన్స్ వస్తాయి. రమ్మను. ఫోన్ చేసాగు. లేగు రాజు, చేస్తాడు ఫోన్. ఫోన్ చేస్తాను. లేగు రాజు. ఇగో ఏ కాస్ట్లీ ఫ్రాక్స్ ఏమనుకున్నావు రాజు? మీకు ఒక విషయం చెప్పాలా ఫ్రెండ్స్? అయితే షోకి 40,000 అయింది నా కాస్ట్యూమ్స్ కి. చూస్తేనేమో షోలో మొత్తం బుచ్చ బట్టలు వేసుకున్నా, ఒక్కడు అందంగా లేదు. అంటే మేము కాస్ట్యూమ్స్ ఒక 2 days ముందు వీలైనన్ని అయితే తీసుకెళ్ళినాము. ఇక తర్వాత షోలో ఉన్నప్పుడు బయట అరేంజ్ చేసి వేసారు. కానీ కాస్ట్యూమ్స్ అయితే నేను మంచిగా ప్లాన్ అయితే చేసుకోలేదు గైస్, నిజం చెప్తున్నా. ఏమైంది? దమ్మైతుంది. నువ్వు పనే చేయలేదు, స్టార్టే చేయలేదు, అప్పుడే ఓఆర్ఎస్ అంటే నాకు అర్థం కాదు. దడుచుకున్నాను బట్టలకి.
నువ్వు ఫ్యాన్ తెచ్చుకోపో. ప్యాన్ తేడానికి కూడా ఒప్పుకోలేదు నాకు. దడుచుకున్నా నేను. దడుచుకున్నావా? అవును. నిన్ను చూసి మేము దడుచుకోవాలి. ఈ బట్టలన్నీ చూసి దడుచుకున్నా అవుతుందో లేదో. ఇగో హలో, అట్లా దడుచుకుంటుంటే ఎప్పటికీ కాదు, కొంచెం కొంచెం చేసుకోవాలి. నాకు నీ ధైర్యం లేదు, నాకు భయం అవుతుంది. అరే మా సాపులు చేస్తున్నావు. నేను సీరియస్ గా దడుచుకున్నా. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను నీకు హెల్ప్ చేయ చెప్తున్నా. సరే, నీకు నువ్వు హెల్ప్ చేసుకో, నాకు నేను రేపు హెల్ప్ చేసుకుంటా. ఓకే రా రాజు ప్లీజ్. మడత పెట్టు, నీ మడత పెడతా పట్టు. మడత పెట్టి పెట్టు. సపరేట్ చేయట్లా ఫ్రాక్. ఓకే, ఇది ఫ్రాక్ సపరేట్ చేయి. మంచిగా మరకలు అంటే. ఇగో ఇది లెహెంగాస్. ఇది వీకెండ్ వేసుకున్నా కదా. నేను సపరేట్ చేయి మంచిగా. అలా కాదు, ఇటు మన వాళ్ళకి చూపియద్దు నా లెహెంగాస్. ఎస్, నేను కూడా అవి చూపిస్తా. ఇదిగో ఇది గైస్. ఇది నా లెహెంగా. ఇది నా లెహెంగా. లెహెంగా ఇది నా పాటలో టైప్ గుర్తే రావు. నా అవుట్ఫిట్. ఇది అవుట్ఫిట్ నా అవుట్ఫిట్. ఎవరిది బాగుంది కమెంట్ కామెంట్ చేయండి. చేయండి. సో దోస. చూడండి భయ్యా, లొడాస్ ఉంటది లుంగి. మనం ఎండాకాలం వేసుకుంటే గాలి వస్తుంది, లొడాస్ ఉంటది. డ్రాయర్ వేసుకోకపోయినా ఓకే. చంతా వెళ్తా. ఫస్ట్ మడత పెట్టు. నాకు ఇవన్నీ ఎందుకు మడత పెడతాను తీపిస్తూ నాకు అర్థమైతలేదు ఇప్పుడు. ఎవరున్నారని మనకి హెల్ప్ చేయడానికి చెప్పు. నేను సపరేట్ పెట్టుకున్నా, నేను సపరేట్ పెట్టుకుంటా. నీవి కొన్ని ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూడు ఎట్లా గ్రేడింగ్ చేస్తాను. గ్రేడింగ్ చేయాలి. ఒక 5 మడత పెట్టు. ఏం చేస్తున్నావు? నేను ఏం మాట్లాడుతున్నావు? ఆవో. అరే చూడు ఎంత స్టైల్ వచ్చాడు. నువ్వు దేనికి అనుకుంటావురా బాబు పిలిస్తే? ఆహ్వానితులు నన్ను ఎందుకు పిలిచిరా అసలు? చూడు ఎంత స్టైల్. ఫోన్ చేయాలి, నేను ఎంత సోకులో రెడీ వచ్చిన ఏమైనా సోకులు తీసేయడానికి నువ్వు అనుకున్నావు? సండే మార్కెట్ ప్లాన్ చేస్తున్నావు. ఎలాగడ్డగా సండే మార్కెట్ ప్లాన్. ఎడిగింది వన్ అసలు అరే బట్టలు రా, మ్యాట్ ఫర్నిచర్ వేసుకున్న బట్టలు అన్ని వాష్ అమ్మేస్తురా? లేదు, మడత పెట్టాలి. గట్టు చీర వద్దు రాజు. కాదు, మడత పెడితే నన్ను ఎందుకు పిలిచి రజ్జ కూడా మడత పెట్టాలి. ఏమని ఇంత లేదంటే మంచి తయారు వచ్చి బట్ట నాడే నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బట్టలు మడత పెట్టకపోతే నీ మీద ఒట్టే. నువ్వు కానీ బట్టలు మడత పెట్టకపోతున్నావు అనుకో, నిన్ను మేము మడత పెడతాం. ఏం చేస్తున్నావు భయ్యా? చెఫ్ కాని పని అనవసరంగా ఇలా ఫ్రెండ్స్ ఇది అట్లే 1 minute ఫ్రాక్. సో వన్ మినిట్ ఫ్రాక్ ఇది. మనం ఇట్లా వేసుకుని ఇట్లా రెడీ అవ్వచ్చు. అయ్యో ఇట్లా రెడీ అయ్యి ఇట్లా తెలిసి మరి లేకపోతే ఇప్పుడు పెడితే అట్లా అవుతుంది. ఎందుకు మడత పెడుతూనే ఉన్నావు? ఎవరో నువ్వే. నువ్వు మడత పెట్టాను. ఎర్రగడ్డ మార్కెట్ 100 రూపాయలు కమ్మి తీసుకోడు. దేనికని సపరేట్ చేయరా లెహంగాల. ఓ పని చేద్దాం. అరే సూరి, ఈ మాటలతో ఇటు జరగని చెప్తాను. అరే రండి. ఏమైంది? ఒకటి మడత పెట్టమని చెప్తా. నువ్వేం చేస్తావు? సపరేట్ చేసేస్తా. హలో, మేము మడత పెట్టించినాక నువ్వేం చేస్తావు? నీకు తెలియదు కదా. జారు నీకు చెప్తా. ఇంత మంచి తయారు చేస్తే ఇగో నాకు దొరికి తిని చెప్తా. తినండి, పని నేను ఫోన్ చేసినప్పుడే అనుకున్నా. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. మడత పెట్టు స్పీడ్ గా. నువ్వు ఇసురుకోవడానికి వచ్చినావా, బట్టలు మడత పెట్టడానికి వచ్చినావా? ఇది ఇసురుకోవడం కాదే, ఇగో ఇట్లా. నా చూడు ఎన్ని చేసి నువ్వైతే ఇప్పటికి ఒకటి చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అది ఎట్లా మడత పెట్టినా టాలెంట్ ఉండాలి భయ. నేనేం మడత పెట్టాను చెప్పు. ఇప్పుడు అది అడ్డుకుండింది అర్థం కాలేదు. ఎనర్జీ డ్రింక్ బాయ్. జర బాయ్, కోలాటం వేస్తా. నా వల్ల కాదు. కోలాటం వేస్తా. కోలాటం అంటే చూడు భయ్యా, కోలాటం బాయ్
మొత్తం చెప్తున్నా బట్టలకి 40,000 అయింది, నేను 50,000 వసూలు చెప్తున్నా. బట్టలకి ఇంత మరగా పడ్డా చెప్తున్నా. 100 రూపాయలు తీసుకోండి ఎర్రగడ్డలు ఇది అరే ఆ మెట్రో స్టేషన్ కింద 1000 రూపాయలు దానికి 100 రూపాయలు అంటే దీనికే ఇక్కడ వరకు ఇది నువ్వు మడత పెట్టు, ఇది నువ్వు మడత పెట్టు. అది నువ్వు మాట్లాడతా సరే, నువ్వు ఇట్లా నేను మాట్లాడుతా, నువ్వు అది మాట్లాడు. ఒరే బాబు నీకు తెలియదురా లెక్కలు అడుగు. నువ్వే మాట్లాడు, నీకే తెలియదు లెక్కలు. సరే సరే ఇది నువ్వు అది ఇది నువ్వు మడత పెట్టు, ఇది 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 నేను మడత పెట్టా. అక్కేటి పోయింది. ఓ కొడుక మడత పెట్టారా అట్లా బట్టలు అనుకుంటారు ఏమనుకుంటారు. ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ కాదు ఇష్టం వచ్చినట్టు అంటున్నావేంటి? అలిగిండు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మళ్ళీ అది పట్టిండు పెద్ద పట్టు. పెద్ద ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్లీజ్ రాజు, ఇంకో మీరు బట్టలు మడత పెడతారా మరి బయటికి వెళ్తారు చెప్తున్నా. సూర్య ఆటలు అయినా అనుకో చెప్తున్నా దెబ్బలు పడతాయి. నాకు తెలుసు మిమ్మల్ని కాదు, నాకు నేనే కొట్టుకోవాలి తెచ్చుకున్నందుకు. తెచ్చి నీకు నీకు నువ్వు ఎట్లా కొడితే నీకు నువ్వు ఎట్లా కొట్టుకుంటావు, నేను ఉన్నాను కదా. ఇగో నాకు తెలుసు మీరు గంట అవుతుంది. సరే మూడు భాగాలు చెయ్యి. ఏమొద్దు నాకు. ధనురా 3 భాగాలు చెయ్యి సీరియస్ గా. ఏమొద్దు నడు, వెళ్ళిపో నడు నడు. పోరా పైన. అయ్యో నువ్వు ఏంటి నువ్వు జారిపోతుంది నీకు. బట్టలు మొత్తం ఖరాబ్ చేస్తున్నావు భయ్యా నువ్వు నిజంగా. నా బట్టలు మడత పెట్టండి రా. అట్లా ఏం భయ్యా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను ఒక్కదాన్ని మడత పెట్టుకోలేక కదా రాజు, హెల్ప్ అడిగింది. తీగలు భయ్యా దీనికి ఎందుకు భయ్యా ఇట్లా ఉంటే దీనికి ఆర్డర్ పెట్టుకుని అట్టి కాదు షోలా 70 రోజుల బట్టలు ఇంకో మస్తు ఉన్నాయి, 3-4 కవర్లు ఉన్నాయి. ఒక పని చేయక్క అక్క మడత పెట్టలో పిలిపిద్దాం ఏడున్నారా? దొరుకుతారు ఆన్లైన్ ఇట్లా మడత పెట్టాలి. దేవుడా సూపర్ మడత పెట్టినా నువ్వు ఆ అట్లా జెంట్స్ నేను బట్టలు కట్టిస్తా వదిలే, లేడీస్ బట్టలు. నేను కట్టిస్తా హే మీనమ్మా హే నేను ఎవరో తెలుసా, అమ్మతో నేనెవరో తెలుసా, నాకు తెలుసు. ఏం సినిమా అనుకుంటున్నా జవా. ఇప్పుడు చెప్పాలి ఇదే చేరుతో జవాన్ అయిపోయిందా. పటివాడి ఇద్దరు గారు అరిటాకీలో నాకు పరమాన్నం పెడుతుంది. ఇప్పుడు చూడు వీరులకు నీకు సీరియస్ ఇంకా సీరియస్. దయచేసి నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయదు ప్లీజ్. నాకు పని రాదనుకుంటారు, పని తప్పించుకుంటున్నాను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు బంచ్ ఛాలెంజ్. నేను మడత పెట్టినన్ను మీరు ఎవరన్నా మడత పెట్టండి, అప్పుడు చెప్తా. రాజు వేసింది ఎవడది? ఆరే జేయు రాజు ఎవరేసినది? కుక్కజు 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 మడత పెట్టరే. ప్లీజ్ రా తమ్ముడు, ఆటలు ఆడకండి. పాటలు పాడండి. నేను సీరియస్ అయిపోయాను. నేను ఒక్కసారి వన్స్ వర్క్లోకి దిగానంటే నేను ఫ్రెండ్స్ నేను చూడండి చీర ఎంత మంచిగా మడత పెడతాను. యాక్చువల్గా పని చేస్తాను, బట్ కాకపోతే ఆట పట్టిస్తాను అంతే. నేను చీర మడత పెట్టడం చూసి మీరు నన్ను మెచ్చుకుంటారు, వావ్ ఫా అంటారు. ఎంత నీట్గా మాట్లాడాడు. నాకు బట్టలు మడత పెట్టడమే ఇష్టం ఉండదు. అట్లా అనకూడదు. వేసుకోవడం ఇష్టం ఉన్నప్పుడు మడత పెట్టడం కూడా ఇష్టం ఉండాలి. నాకు సరిగ్గా రాదు. నీకు రాకపోతే నేను ఉన్నాను కదరా. ఇది చూడండి నేను ఎంత నీట్గా. నేను వెనకాల అరే ఏం చెప్తున్నారా నువ్వు? ఇట్లాంటివి చూసి మంచిగా మాట్లాడతారు. ఇంకా మొగోళ్ళే గమ్ముగొల్లి అన్నది సపరేట్ చేస్తున్నాడు. చూడండి చూసిన నీకు వచ్చాయితే మడత పెట్టడం. యాక్టింగ్ చేస్తాడు. ఇదిగో ఇంతగానో ఇంతకంటే ఎవరన్నా మంచిగా మడతారు. బ్యూటిఫుల్
సో ఇప్పుడు చూడండి ఆశ అన్నందుకైనా సరే నేను క్లాప్స్ అబ్బా, బాగా మడత పెడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సక్కు బాయ్. జస్ట్ సపరేట్ అని చేయను, ఏం చేయకపోయినా. పిల్లో కవర్ కాదురా, మరి పిల్లో కవర్ అంటే చెప్పాలి కదా అక్క, రాకుల్ని just చున్నీ జర్రంతులేసరికి ఇది చాలు, మీరు త్వరగా మడత పెడితే మీకు సీరియస్ ఇంకా నేను ఎట్లా సో మడత ఇట్లా పెడుతున్నాను. ఉంటది. అంటే అంత ఈజీ అనుకుంటారు కానీ ఆర్టిస్ట్ లైఫ్ నిజంగా అంటే ఇక రిచ్ ఉన్న అంటే పని మనుషులు వాళ్ళు ఉంటారు కానీ మాలాంటి వాళ్ళకైతే మేమే పనులు చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా ఇవి వచ్చిన తర్వాత అలాంటిది వెళ్ళే ముందే ఎట్లుండే, మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఎంత హడావుడి ఉండే, అసలు ఎంత ఇబ్బంది పడ్డాం అనేది. ఇంకా మేము వీడియోస్ కూడా ఏం తీయలేదు, అందుకే మాకు టైం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఎలాగో ఓపిక లేదు బట్టలు మడత పెట్టేది, అలాగని ఇట్లా ఉంచినాము. ఇంక ఈ రోజు ఓపిక ఉంది, వీడియో కూడా ఇద్దరు మాట్లాడదాం భయ్యా, నేను పట్టుకుంటా నువ్వు మాట్లాడు. చేసి ఇలా మాట్లాడుతున్నాం. వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, సో యాక్చువల్గా మేము ఒక షోకి వెళ్తే అంటే ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు ఎన్ని బట్టలు అవసరం పడతాయి, ఇవి జస్ట్ సగమే నాకు తెలిసి, మొత్తం కాదు ఇంకా లోపల ఉన్నాయి, అవన్నీ తెచ్చుపటి కావు. సో కాబట్టి ఇంత ఉంటుంది సంత. ఇవన్నీ ఉతికి మళ్ళీ వీటిని ఆరేసి మళ్ళీ మడత పెట్టి ఇవన్నీ చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు తెలియాలి, మీకు అర్థం కావాలని చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో వెయిట్ చేయండి. ఇక నేను ఇంకా కామెడీ వదిలేసాను, ఇంకా అయిపోయింది కామెడీ కొంతవరకే. ఈ చీర ఏమైంది తెలుసా, పట్టు యుద్ధంలోకి దిగిపోయింది ఇట్లా బొక్క. సో ఇది ఆడ ఐరన్ చేస్తుంటే మ్యాన్షన్ లా ఐరన్ వదిలేసే ఇంకా ఇక నో ఎక్స్ప్లెనేషన్స్. ఒక్కసారి రంగంలో వదిలేసి ఇట్లే నేను పట్టుకుంటున్నానా, ఇద్దరు నువ్వు పట్టుకోరా అక్కడ లే ఆశ వేరే మడత పెట్టు. సో ఫ్రెండ్స్ అందుకే మేమైతే ఈ వీడియో చేస్తున్నాము. సో వెయిట్ చేయండి, ఆశ ఫైనల్గా ఏమంటారు జడ్జిమెంట్ ఇస్తుంది, చూద్దరు కానీ. మై ఫ్రెండ్స్ సారీస్ బాగా మడత పెడుతున్నావు, నేను ఎక్కువగా సారీస్ ఎక్స్పీరియన్స్ బాగా మడత పెడుతున్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నీకే చెప్పాలి పని. జ్యూస్ కష్టపడి ఇవన్నీ మడత పెడితే ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే రివీల్ చేసేసా. రివీల్ చేయండి ఫ్రెండ్స్, ఈ వాష్ చేయని క్లాత్స్ వాష్ చేయని రెండు కలిపేసింది. నువ్వే విదేశీ మిక్స్ చేసినావు, నేనేం చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ వీటిలన్నిటిని మడత పెట్టిందంతా వృధా అయిపోయింది. మళ్ళీ వీటిని తీసి సపరేట్ చేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ కథ మొదలక. What to talk? No words. Crying is only coming. కష్టపడితే ఇప్పుడు పట్టి ఇంద్ర పట్టి డ్రెస్సులు ఇవన్నీ ఇంట్లో పెట్టేసారు. అవన్నీ ఇట్లనే వస్తే ఎట్లా తెలుస్తాయి? నాకు తెలుసురా, మీరు ఇట్లనే వస్తుంది చెప్పు. నేను చెప్పాను ఇది వాష్ చెయ్యండి. పట్టు వేసేసేయండి. ఇట్లా ఉంటుంది చేత పెట్టుకుంటే మొత్తం అన్ని పనులు ఆగం ఉతుకుని అట్లా ఎట్లా చేస్తారు, ఏ క్లీనింగ్ ఇచ్చినా సరే. కానీ ఫ్రెండ్స్ ఒక ఆర్టిస్ట్ లైఫ్ అంటే నిజంగానే కొంచెం కష్టం ఉంటుంది. అంటే కనిపించినంత ఏమంటారు ఇదని కాదు, అంటే హ్యాపీ అని కాదు. ఇగో ఎట్లాగా వచ్చిన పేమెంట్లో సగం పేమెంట్ కాస్ట్యూమ్స్కి పెట్టాలి, వచ్చిన తర్వాత మళ్ళీ ఇగో ఇదంతా కథ ఉంటుంది, మళ్ళీ వాటిల్లో మనం తినాలి తిరగాలి, చాలా ఇది ఉంటుంది. సో ఒక రియాలిటీ షోకి వెళ్తే ఎన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారా షో వాళ్ళు ఇవ్వడానికి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. సో రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు ఎవరెవరు మన కాస్ట్యూమ్ మనదే, మన ప్రొడక్ట్స్ మనదే, అలాగే మనదే, మన రూపాయలు మనవే. అలాగే ఎప్పుడన్నా వేరే షోలకి వెళ్ళినా సరే మన కాస్ట్యూమ్ మనమే తీసుకోవాలి, అని గెటప్స్ ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్, అందుకే మీ అందరికీ విషయం తెలియాలని వీడియో అయితే చేసాము. బట్ అన్ని మడత పెడదాం అనుకునే టైంకి ఆసియా పెద్ద సర్ప్రైజ్ థ్రిల్లర్ ఇచ్చింది, వీళ్ళు బయటకు కూడా క్యాన్సిల్. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. Bye friends, love you guys. Bye.